హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏంటి ఈరోజు ఇలా వీడియో చేస్తుంది అనుకుంటున్నారా? సో ఈరోజు యాక్చువల్గా అయితే మా ఆయన బర్త్డే మాట. సో ఇప్పుడు వరకు చాలా కష్టపడ్డాను బయటకు పంపించడానికి. టైం అయితే ఇప్పుడు 3 అయిపోతుంది ఈవినింగ్. సో ఇప్పుడు వరకు బయటకు ఎలా వెళ్తారా అంటే యాక్చువల్గా నిన్న కేక్ కట్ చేద్దాం అనుకున్నాను. నిన్న డ్యూటీ పని మీద విజయవాడ వెళ్ళి రాలేదన్నమాట. సో ఈరోజు అయితే వచ్చారు. ఈరోజు ఈవినింగ్ ఎలాగైనా కేక్ కట్ చేయాలి అని అనుకుంటున్నాను. తెలియకుండా ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తెప్పించాను. కానీ అతన్ని బయటికి పంపించడానికి మాత్రం చాలా కష్టపడ్డాను. ఇప్పుడు ఎలాగైతే ఏం బయటికి వెళ్ళిపోయారు. సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. కేక్ రెడీ ప్రిపేర్ చేసేద్దాం రండి. ఫస్ట్ అయితే కేక్ కోసం ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ ఈనో ప్యాకెట్, డైరీ మిల్క్ చాక్లెట్ తెప్పించాను. సో ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, ఇవన్నీ చింపేసి మిక్సీ అయితే పట్టేద్దాం. నేనైతే 5 ప్యాకెట్స్ చిన్న చిన్న పీసెస్ లాగా ఇరుపుకొని మిక్సీలో అయితే పెట్టాను. సో చూడండి, ఇక ఈయన ప్యాకెట్ రెడీ. 2 ప్యాకెట్స్ అయితే వదిలేసాను పైన డెకరేషన్ కోసం. అలాగే క్రీమ్, వాటి బిస్కెట్స్ క్రీమ్ కూడా సపరేట్ చేస్తాను డెకరేషన్ కోసం. ఇంకెందుకు ఇప్పుడు ఆలస్యం, ఇది ముందు పౌడర్ చేసి అప్పుడు కొంచెం మిల్క్ అది వేసి మిక్సీ ఆడదాం. ఓకేనా? మిక్సీ అయితే పట్టేస్తున్నా. చూడండి, మెత్తగా పౌడర్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో ఒక ఈనో ప్యాకెట్ వేసేస్తున్నాను. అలాగే మిల్క్ కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ ఆడేసుకుంటే మనకు బ్యాటర్ వచ్చేస్తుంది. సో చూడండి, ఇలాగైతే మిక్సీ పట్టేసా. ఇప్పుడు షుగర్ సరిపోతుంది అన్న వాళ్ళు ఓకే, షుగర్ సరిపోదు అనుకున్న వాళ్ళు షుగర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. మా ఇంట్లో అయితే షుగర్ ఎక్కువే తింటాం. సో అందుకే నేనైతే షుగర్ వేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టేద్దాం. సో చూడండి, ఇలా ఉంటే కేక్ బ్యాటర్ అంటే రెడీ. సో గిన్నెకి అయితే మ్యాగ్నేట్ చేసేస్తున్నాను. నెయ్యి రాసి పిండి వేసేస్తే అయిపోద్ది. గిన్నెకి మ్యాగ్నేట్ చేస్తాం కదా, అంతలోపు 5 మినిట్స్ హీట్ అయ్యేటట్టుగా నేనైతే కడాయి పెట్టుకున్నాను. మీ ఇంట్లో ఏమున్నా పెట్టుకోవచ్చు, ఓవెన్ లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అన్నమాట. సో నా దగ్గర స్టాండ్ ఎక్కడ పెట్టాను మర్చిపోయినా, అందుకనే కప్ అయితే పెట్టాను. సో హీట్ అయిపోయింది. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా, అందులో వేసుకొని మన దగ్గర ఏ గిన్నె ఉంటే అందులో వేసి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు సో హీట్ అయిపోయింది కాబట్టి అందులో పెట్టేసి దాని మీద వెయిట్ అయితే పెట్టేశాను నేను. సో కేక్ అయితే పొయ్యి మీద పెట్టేశాను. కానీ మా ఆయన అయితే వచ్చేసారు. సడన్గా భయం వేసింది, ఎక్కడ చూసేస్తారా అనేసి దానికి స్టవ్కి అడ్డగా నించొని. నిజంగా ఈ బాధలు భరించిన వాళ్ళకే తెలుస్తాయి. అంటే ఇంట్లోనే ఇద్దరు ఉండి సర్ప్రైజ్ చేయాలంటే చాలా కష్టం. ఎంత కష్టం అంటే అస్సలు చాలా దారుణం. స్టవ్కి ఇంకా అడ్డుగా నించొని మళ్ళీ ఎక్కడో దగ్గరికి వెళ్ళు అనేసి పంపించేశాను. సో ఫైనల్గా అయితే కేక్ అయితే ప్రిపేర్ అవుతుంది. కేక్ రెడీ అయిపోయాక మా పాప వచ్చాక అప్పుడు మా ఆయనకి సర్ప్రైజ్ చేద్దాం. ఇద్దరం కలిసి చేస్తాం. ఓకేనా? అప్పుడు వీడియో అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మా ఆయన వచ్చారు, చూసేశారు, ఎందుకు కేక్లు అవి అని తిట్టారు. కొంచెం బాధ అనిపించింది. కానీ లైట్లే, అలాంటివి మనం పట్టించుకోం, మనం చేస్తూనే ఉంటాం, అంతే కదా. సో మీలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? కమెంట్ చేయండి నా కమెంట్ సెక్షన్లో. సో కానీ నా వీడియో మొత్తం చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒకవేళ నా పాత వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి ఖచ్చితంగా. ఓకేనా? సో కేక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని డెకరేట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఫైనల్గా కేక్ అయితే చల్లారిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కేక్ రెడీ అయిపోతుంది. మా పాప వచ్చేసింది. సో ఇంకిద్దరం కలిసి ప్రిపేర్ చేసేస్తాం. సో చూడండి, వావ్ సూపర్బ్. చిన్నడు సూపర్బ్గా వచ్చిందే, చూడండి సూపర్బ్గా వచ్చింది. ఇప్పుడు దీని మీద అయితే మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నాం. సో అది వేసేసుకుందాం. సరే ఎక్కువ చేసుకుందాం. సో చాక్లెట్ మెల్టింగ్ అయితే వేసేసుకుంటున్నాం. ఏంటమ్మా అదిగో పంపేసి నువ్వు
ఏదైనా ఇంట్లో దాచామంటే ఇంకా స్కూల్ నుంచి వచ్చేసరికి వెంటనే అడుగుతుంది. మీ పిల్లలు కూడా ఎంత ఫ్రెండ్స్ కమెంట్ చేయండి. మా పాప అయితే ఏది మర్చిపోకుండా అడుగుతుంది. సో ఇప్పుడు దీనిపైన డెకరేట్ చేద్దాం. సో వీటిని పెట్టేద్దాం. మరి నాన్నకి నువ్వు హ్యాపీ బర్త్డే అని చెప్పావా? చెప్పావా? చెప్పలేదు. విషయాలు కదా నాన్నకి. సో హౌ ఇస్ ఇట్? ఇప్పుడు ఇంకా సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇలా చేశాను. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే ఒక బిస్కెట్ మిగిలింది కదా, దీన్ని మా పాప వెళ్ళిపోయింది అనమాట. అంటే ఎక్కడ 2 నిమిషాలు నిలబడదు, ఇంక వెళ్ళిపోవాల్సిందే అంతే. ఇప్పుడు దీన్ని అయితే చేస్తాం కదా, ఇప్పుడు దీని మీద ఇలా జల్లేసుకుందాం. వస్తుంది. ఇప్పుడైతే ఈ వైట్ క్రీమ్తో మా ఆయనకి ఐ లవ్ యూ అని రాద్దాం. లవ్ యూ టూ చిన్నది. చెప్పేసావా రేనాకి హ్యాపీ బర్త్డే? అలా చెప్పాలి. నాన్న వచ్చాక చెప్పప్పుడు కేక్ కట్ చేస్తారు కదా నాన్న, అప్పుడు నువ్వు పాట పాడాలి. ఓకేనా? హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడాలి. ఓకేనా? ఏంటి కేకా అవుతుంది ఇంకా అవుతుందా? ఇప్పుడు పైన చిన్నగా హ్యాపీ బర్త్డే అని రాద్దాం. ఓకేనా? హెచ్ హెచ్ రేనాకి కేక్ చేశారు. హ్యాపీ బర్త్డే టు యూ నాన్న. నీకు నాన్న ఇష్టమా అమ్మ ఇష్టమా ఎక్కువ? కవర్ చేస్తుంది కదా నీకు ఎవరు ఇష్టం ఎక్కువ? అందరూ ఇష్టమేనా? హ్యాపీ బర్త్డే లవ్ యూ. ఇప్పుడు ఇదేం చేద్దాం? పెట్టేద్దాం. మలిసిపోయావా? పెట్టేసాను. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా కేక్ రెడీ అయిపోయింది. ఏం చిన్నాడు? రెడీ అయిపోయింది. సో చూడండి మా కేక్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే మా కేక్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో చూడండి హ్యాపీ బర్త్డే లవ్ యూ అని పెట్టమాట. సో మా ఆయన వచ్చాక కట్ చేద్దాం, అప్పుడు వీడియో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో మా ఆయన అయితే వస్తారు, అందుకని కేక్ అయితే పట్టుకెళ్తున్నాను మా ఆయన కోసం. సో చిన్నగా చిన్నపిల్లలతో, మా ఆయన కూడా చిన్నపిల్లగా ఆడుతారు అనమాట, అందుకే చిన్నపిల్లలతో సెలబ్రేట్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాం. స్టార్ట్ చేసేస్తాం. ఇంకా పాట పాడండి. అలాగేనా? పాట పాడండి.
సో మా చిన్న ఈ సెలబ్రేషన్స్ అయితే చూసారు కదా. సో ఎలా పాడుతున్నారు మా వాళ్ళు పాటలు, సూపర్ అదరగొట్టేస్తున్నారు కదా. సో ఈ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా ఒకవేళ నేను ఏమైనా వీడియోస్ చేయాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.